ఇక ఈయన ఏం చేసిండు, నియోజకవర్గంలోని 8 మండలాల సర్పంచులు వార్డు సభ్యులు హాజరు కాగా ఆయా మండలాలకు 180 మంది సర్పంచులకు శాలువాలు కప్పి సన్మానించారు. పంతాలు వీడి పార్టీలకు అతీతంగా కక్షలకు తావు లేకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఎదుటి వాళ్ళకు బ్రహ్మాండంగా చెప్పావు, ఏది పంతాలు వద్దు, కక్షలు వద్దు, అభివృద్ధి చేసుకుందాం. మరి మనం ఏం చేస్తున్నాం, చెప్పిన ఒక 10 నిమిషాల తర్వాత మొదలు పెడుతుంది. ఆయన రంగనాయకమ్మ సాగర్లో దూకాలే, మల్లన్న సాగర్లో దూకాలే, పేడమూతోడు వీడెవడు నన్ను మాట్లాడని, నీ అవ్వ నీ అమ్మ అని ఇక మొత్తం నిన్న హేట్ స్పీచ్ అంటారు దాన్ని. జనరల్గా దాన్ని హేట్ స్పీచ్ అంటారు. వాస్తవానికి ఇప్పుడున్న సోషల్ మీడియాలో నార్మల్గా మాట్లాడితే కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం దాన్ని బ్యాన్ చేయాలి. అలాంటి హేట్ స్పీచ్ నిన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇవ్వడం జరిగింది. సో కాంగ్రెస్ నాయకులు ఏమనుకుంటారంటే ఇదొక విశ్వరూప ప్రదర్శన, మళ్ళా జూలు విదిల్చింది అని ఒక నాయకుడు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే ఇదొక విషరూప ప్రదర్శన, ఈయన విషాన్ని మళ్ళా ప్రదర్శించాడు అని బీఆర్ఎస్ నాయకులు అంటున్నాడు. ఇంకా బీజేపీ నాయకులు ఏమనుకుంటారంటే ఈయన బాధ్యత లేని ముఖ్యమంత్రి, ఈయనకి ఇక మారడు, ఈయనకి ఎంతసేపటికి బీఆర్ఎస్ టార్గెట్ తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన లేదు అని, దీనివల్ల రాష్ట్ర పరువు పోతుంది దేశంలో అని బీజేపీ నాయకులు అనుకుంటారు. సో ఎవరి యాంగిల్లో వాళ్ళు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క స్పీచ్ని అనాలిసిస్ చేయడం జరిగింది. బట్ ముఖ్యమంత్రి ఏం చెప్పాడు, ఆ వేదిక ఏంది, గెలిచిన వాళ్ళని సన్మానించి, గెలిచిన వాళ్ళకి హితబోధ చేసి, గెలిచిన వాళ్ళకు మార్గదర్శనం చేస్తున్నాం. మీరు కక్షలు కార్పణ్యాలకు పోవద్దు, కక్షలకు తావు ఉండొద్దు, పార్టీలకు అతీతంగా పనిచేయండి, అభివృద్ధి చేసుకుందాం. మరి మనం ఆడేం చేసినాము, కేసీఆర్ని తిడుతుంటిమి, కేటీఆర్ని తిడుతుంటిమి, హరీష్ను తిడుతుంటిమి, వీళ్ళు ఉన్నంత కాలము వాళ్ళను అధికారంలోకి రానియము. ఇక ఆ హేట్ స్పీచ్ ఏ రకంగా ఉన్నది నిన్న మనం అందరం చూసాము, ఆ స్థాయిలో ఉన్నది. చీరి చింతగడతాను, నువ్వు నా గురించి మాట్లాడతావా, నేను సర్పంచ్ గెలిచాను, నేను ఎమ్మెల్యే గెలిచాను, ఎంపీగా గెలిచాను, ఈరోజు ముఖ్యమంత్రిని అయ్యాను, నాతో సవాల్ చేస్తారా మీరు అంటే, నేను అనేది నిన్న రేవంత్ రెడ్డి మాటల్లో ప్రతి చోట స్పష్టంగా కనబడ్డది. ఐ నో యాటిట్యూడ్ అంటాం కదా, నేను, నన్ను అంటారా మీరు, నన్ను టార్గెట్ చేస్తారా, నేనేంది అసలు, నన్ను టార్గెట్ చేసేంత స్థాయి మీకున్నదా, మాజీ ముఖ్యమంత్రిని కూడా నీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడట్లేదు అన్నాడు. అంటే ఆయన స్థాయి ఏ స్థాయి అంటే ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి కూడా మాజీ ముఖ్యమంత్రికి లేదు అన్న స్థాయికి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయారు. సో ఈ రకంగా నిన్న వద్దు కక్షలు వద్దు అంటూనే ఈ కక్షపూరితమైన ఒక విద్వేషపూరితమైన ప్రసంగము నిన్న రేవంత్ రెడ్డి చేయడం ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశమైంది. నిజంగానే రేవంత్ రెడ్డి అభివృద్ధి కోసం ఈయనకి ఎందుకు ఇంత కోపం వచ్చిందనేది ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన కేసీఆర్ వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి డిపిఆర్ వెనక్కి వచ్చింది. 90 టీఎంసీల బదులు 45 టీఎంసీలకు ఒప్పుకున్నారు. మనం నీళ్ళ మీద కొట్లాడదాము, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఎవ్వరు రాజీ పడ్డా వాళ్ళ తోలు తీస్తాను అన్నారు. సో దొంగలు ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు మనం చెప్పాల్సింది ఏంది, ఆయన చెప్తే అంతకుముందు 1కి 100 సార్లు ఏమన్నారు, మీరు పెద్దలు ఏదైనా చెప్తే మేము దాన్ని సానుకూలంగా తీసుకుంటాము, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని స్వీకరిస్తాము అన్నారు. మరి ఆయన వచ్చి పాలమూరు రంగారెడ్డిలోకి ఇట్లా అన్యాయం జరిగింది, మరి ఈ అన్యాయాన్ని మనం ఎదిరించాలి, భూమి ఆకాశాన్ని ఏకం చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలంటే రేపు వెళ్ళి మనం మాట్లాడాల్సింది ఏంది, ఈసారి కేసీఆర్ ఆయన నా మీద ఎంతన్నా ద్వేషం, ఎందుకంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నోనికి అధికార పక్షం మీద ఒక అసూయ ద్వేషం ఉంటుంది. బట్ ఆయన చెప్పిన పాయింట్ వాస్తవం అయితే వాస్తవమని, వాస్తవం కాకపోతే వాస్తవం కాదని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఖచ్చితంగా రాజీ పడేది లేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మనకు రావాల్సిన వాటా తీసుకొస్తాను, 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నా హయాంలోనే పూర్తి చేస్తాను, నేను
పాలమూరుని పచ్చగా మారుస్తాను, పాలమూరు బిడ్డగా ఈ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను, ఈలోపు మీరు గ్రామాల్లో మీ కార్యక్రమాలను మీరు చేసుకోండి అని అంటే చాలా గొప్పగా నేను అందరూ అరే ఏం మాట్లాడారు, ఎంత రాజనీతిజ్ఞత ప్రదర్శించారు, ఎంత లౌక్యంగా వ్యవహరించారు. అవతల వ్యక్తి కేసీఆర్ సంయమనం కోల్పోయినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంయమనం కోల్పోలేదు అని భావించేవాళ్ళు. కానీ మనం ఏం చేసినాము, పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు, కృష్ణా గురించి మాట్లాడలేదు, గోదావరి గురించి మాట్లాడలేదు, అప్పుల గురించి మాట్లాడలేదు, బకాయిలో ఇవ్వడం గురించి మాట్లాడలేదు. దేని మీదైనా చర్చిస్తాను అనుకుంటూ ఇచ్చిన హామీలు ఒక్కటే అమలు చేయకపోయినా ఈ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు మాట్లాడతారంటే మనిషి తాను ఏ పని చేయలేనప్పుడు అవతలలో ఏమన్నా అంటే విపరీతమైన కోపం వస్తుంది. ఆల్రెడీ అతను ఒక అభివృద్ధి పదంలో ఉన్నానుకో, అవతలలో ఏమన్నా నా అభివృద్ధిని చూసి ఓటేయండి, నా అభివృద్ధిని చూసి మాట్లాడండి, నా అభివృద్ధి ప్రజలకు తెలుసని మాట్లాడతారు. మనం ఏమి చేయలేనప్పుడు అవతలలో లేదన్న చిన్న మాట అన్నా కూడా ఆ మాటకి ఎంత కోపం వస్తుంది అనే దాన్ని నిన్న చూస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చూస్తే కనపడ్డది. సో నిన్న ఆయన చెప్పింది ఒకటి, ఒకవైపు కక్షల కార్పణ్యాలకు మీరు పోవద్దు అంటూనే రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని ఏ విధంగా చీరి చింతకు కడతాము అన్న పద్ధతిలో వివరించాలనేది వాళ్ళకు నిన్న స్పష్టంగా చూపెట్టడం జరిగింది. బారాసాయంలో నాపై 181 కేసులు పెట్టించారు, పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని, వాళ్ళ పాపన్న వాళ్ళే పోతారని ఊరుకున్నా. కక్ష సాధించాల్సిన పని లేదు, కేసీఆర్కు ఫామ్ హౌసే బందీఖానా అయింది, అక్కడ ఉన్నది నా పోలీసులే. బారాస కేసీఆర్ చరిత్ర ఇక గతమే, భవిష్యత్తు అంతా కాంగ్రెస్దే. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, దయాకర్ రావు, వినోద్ రావు, కూకట్పల్లి కృష్ణారావు రాసి పెట్టుకోండి. 2029లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ను మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. అప్పుడు ఎన్నికలు జరిగేది 119 స్థానాలకైతే 80కి పైగా సీట్లు, 153 స్థానాలకైతే 100కి పైగా సీట్లు సాధిస్తాం. సో ఇది బాగానే ఉన్నది. ఇంత వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, ఇంతవరకు చాలా బాగున్నది. వాళ్ళ పాపన ఒక అధికారంలోకి వచ్చిన వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. 24 గంటలు కక్ష సాధింపులు, వాళ్ళ మీద పడి ఏడవడము, వాళ్ళ కోసమే పని చేయడము, వాళ్ళ కోసం సమయం కేటాయించడం, అది వృధా ప్రయాసం. చట్టం తన పని తాను చేసుకోవాలి, మనం మన పని చేసుకోవాలి. ఇంతవరకు బాగా వాళ్ళ పాపన వాళ్ళే పోతారని అనుకున్నాను. కక్ష సాధించాల్సిన పని లేదు అని కూడా చెప్పాను. తీరా ఏమైంది, కేసీఆర్కు ఫామ్ హౌసే బందీఖానా అయింది, అక్కడ ఉన్నది నా పోలీసులే. ఇదేంది నాకు ఇక్కడ అర్థం కాలేదు. అక్కడ ఉన్నది నా పోలీసులే. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉన్న పోలీసులు ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు ఉంటారు. రేవంత్ రెడ్డి పోలీసులు, కేసీఆర్ పోలీసులు, జగన్మోహన్ రెడ్డి పోలీసులు, చంద్రబాబు నాయుడు పోలీసులు అంటూ సపరేట్ పోలీసులు ఉండరు. వీళ్ళ దగ్గర భద్రత కోసం పోలీసులు ఉంటారు, కానీ వాళ్ళకు సొంతమైన పోలీసులు ఉండరు. ఇక ఆడలేక ముద్దలు కూడా అంటాం కదా. 2 ఏళ్ల నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఖచ్చితంగా జైలుకు కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలని చేయని ప్రయత్నం ఉన్నదా? కాళేశ్వరం మీద రకరకాల విజిలెన్స్ కేసులు వేసి విచారణలు చేసి చివరికి ఏం తెలియలేక ఊకుంటేవి. ఫోన్ ట్యాపింగ్ విషయంలోదే అదే, ఆ తర్వాత కార్ రేసింగ్ విషయంలోనే అదే. నువ్వు చేపట్టిన ఏ ఒక్కటి కూడా కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ చివరికి కేసులు పెట్టి జైలుకు నడిపించే వరకు కూడా తీసుకెళ్ళలేక ఈరోజు అంటాం కదా, ఆడలేక ముద్దలవడం, ఏదో మింగలేక మంగళారం అన్నట్టు వాళ్ళని ఏం చేయలేక ఇప్పుడు ఏం చేస్తామంటే కొత్త ఒక నెరేషన్ మొదలు పెట్టుకున్నారు. ఆయన కేసీఆర్కు ఆయన ఫామ్ హౌసే బందీఖానా, ఎవ్వడి ఇల్లు వానికే బందీఖానా అయితే ఈ రాష్ట్రంలో అందరూ జైల్లో శిక్షలు అనుభవిస్తున్నట్టే. ఎందుకంటే ఎవరింట్లో వాడు ఉంటాడు, వాస్తవానికి వాడు ఎప్పుడు బయటికి రావాలన్నా వానిష్టం. జైలు ఎందుకు పెట్టారు? ఆయనను ఏమన్నా అరెస్ట్ చేస్తారా మీరు? ఒకవేళ బందీఖానా అనుకుందాం, బందీఖానా ఎప్పుడు హౌస్ అరెస్ట్ చేసినప్పుడు దాన్ని బందీఖానా అంటారు. ఏదన్నా సీఎం ప్రోగ్రాం జరిగినప్పుడు కొంతమందిని రౌడీ షీటర్లను, కొంతమంది అల్లరి చేసే వాళ్ళను పోలీసులు వెళ్ళి హౌస్ అరెస్ట్ చేస్తారు. అంటే ఇంటి నుంచి బయటికి రానియరు. ఆయన ఇంట్లో టీవీ చూసుకోవచ్చు, క్యారమ్ ఆడుకోవచ్చు, ఆయనకు నచ్చింది చేసుకోవచ్చు, కానీ బయటికి రావద్దు. దాన్ని హౌస్ అరెస్ట్ అంటారు. అంటే బందీఖానా, ఇంటి బందీఖానా చేయడము అంటారు. మరి మీరు అట్లా ఏమన్నా చేశారా? ఆయన ఇంటి చుట్టూ ఉన్నది నా పోలీసులు అంటారు. ఆయన ఇంటి చుట్టూ ఉన్నది తెలంగాణ పోలీసులు, కేసీఆర్ పోలీసులు కాదు,
రేవంత్ రెడ్డి పోలీసులు కాదు, మీ జేబుల్లో నుంచి ఆ పోలీసులను పోషించట్లేదు, మీకోసం వాళ్ళు ఊడిగం చేయట్లేదు. వాళ్ళు ఉద్యోగ పని చేస్తున్నారు, వాళ్ళకు ప్రభుత్వము జీతాలు ఇస్తున్నది, ఆ ప్రభుత్వానికి ప్రజలు పన్నులు కడుతున్నారు, ఆ పన్నుల ద్వారా వాళ్ళు వాళ్ళ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నా పోలీసులు ఆయన చుట్టూ ఉన్నారు. అంటే కేసీఆర్ని ఇక నేను ఏమి చేయలేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఓపెన్గా చేతులు ఎత్తేసాడు. ఇంకా కేసీఆర్ని నేను బంధించలేను, జైళ్ళలో పెట్టలేను, ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటారు, ఆయన ఇష్టానికే ఉంటారు, ఇంకా నా కక్షలు కార్పణ్యాలు ఏవి తీరే అవకాశమే లేదు అని నిన్న రేవంత్ రెడ్డి ఓపెన్గా ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే కేసీఆర్ను నేను అరెస్టు చేయలేను, చెయ్యను అని అంటున్నావు సానుభూతి, చేయలేనంటే నా వల్ల కాదు. ఎందుకంటే ఆయన ఇంట్లో దొరికే అవకాశమే లేదు. ఇప్పటికీ 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా ఈ 2 ఏళ్లలో దొరుకుతాడన్న ఆలోచన లేదు, అధికారులు సహకరించే అవకాశం అంతకంటే లేదు. సో ఇప్పటికే అధికారులు సహకరిస్తలేరని వాళ్ళతోటి ఒక క్లాస్ బీకాడు నిన్ననే మనం చూసాము. సో అధికారులతో ఎంత మాట్లాడినా, ఎన్ని విచారణలు వేసినా, ఎన్ని విజిలెన్స్ కమిషన్లు వేసినా, ఎన్ని జస్టిస్ ఘోష్ లాంటి కమిషన్లు వేసినా ఈయన దోషిగా తేలడం లేదు, ఈయనను పట్టుకునే మార్గం దొరకడం లేదు. దానికి ఏం చేశారంటే ఇక మళ్ళీ జనాలు మనల్ని ఏడత్తు అంటారు అని కేసీఆర్ని నేను పట్టుకుంటాను, జైల్లో వేస్తాను, తిన్నదంతా కక్కిస్తాను, ఇదన్నీ చెప్పి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, ఏం చేయలేక ఇప్పుడు ఆయనను బందీఖానాలో, ఆయన ఇంట్లో ఆయన ఉండడమే ఆయన బందీఖానా అని కొత్త ఒక వాదన ముందరికి తీసుకొచ్చాడు. సో ఆ వాదనే ఇది, వాళ్ళ పాపన వాళ్ళే పోతారని ఊకున్నావు, వాళ్ళ పాపన వాళ్ళే పోతారని నువ్వు ఊకోవడం లేదు, వాళ్ళ పాపన వాళ్ళు పోతామని నువ్వు చేసింది ఏం లేదు. ఇది జనం ఇచ్చిన తీర్పు. జనం ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత తీర్పిచ్చారు, నీకో సభాపక్ష నేత తీర్పిచ్చారు. ఇంట్లో నువ్వు ఊరుకున్నదే ఉన్నది. 2 ఏళ్ల నుంచి నువ్వు చేసేవన్నీ చేస్తూనే తవ్వేటివన్నీ తవ్వుతూనే విచారణలన్నీ చేస్తూనే ఉంటుంది. ఏదో ఊకున్నాను అసలే నేను ఏం వాళ్ళ గురించి. నిన్న కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు నోటీసులు పోతాయన్న లీకులు కూడా ఇస్తేవి. ఇంకా నువ్వు చెయ్యని ప్రయత్నం ఏముంది? మనం ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో వాళ్ళ పాపన ఇక అప్పుడు కర్మకు వదిలేస్తారు. మనిషి తన ప్రయత్నం ఎప్పుడు చేయలేనప్పుడు కర్మకు వదిలేస్తాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అట్లా తయారైపోయిండు. ఏంది అంటే కేటీఆర్ అన్నాడు కదా, నీకు దమ్ము లేదు, నన్ను అరెస్ట్ చేసేంత దమ్ము లేదు, మేము దొరకము, మేము తప్పే చేయలేదు, తప్పు చేసినప్పుడు భయపడాలి, మేమెందుకు భయపడతాం రాబాయ్ అని కేటీఆర్ అన్నాడు. ఆ మాటలు నిజమే అని నిన్న ఎవరు ఒప్పుకున్నారు అని అంటే రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. నాకు అర్థమైనంత వరకు ఇంకా వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, వాళ్ళ మీద కక్ష సాధించాల్సిన అవసరం లేదు. కక్ష సాధించాలన్న ఆలోచన నిండుగా ఉన్నది. ఎందుకు? నిన్ను నీ బిడ్డ పెళ్ళికి నీ ఇంట్లో లేకుండా కేసీఆర్ చేశాడు. నీ బెడ్రూమ్లో నుంచి నిన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. నిన్ను ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. సరే అది చట్టమా లేకపోతే నువ్వు ఏం తప్పు చేయలేదా, నువ్వేమన్నా శుద్ధ పూసవా అని అంటే అదేం కాదు. మనం చేయాల్సినవన్నీ చేసినాం. ఓటుకు నోటు కేసు చేసినాము, అక్రమాలు చేసినాము, బ్లాక్మెయిల్ చేసినాము, అన్నింటికీ మనం ఫలితాన్ని అనుభవించినాం. అయితే అందరూ మన లెక్కనే ఉంటారు అని రేవంత్ రెడ్డి అనుకున్నారు. కానీ ఇక్కడ ఎంత చేసినా కూడా కేసీఆర్, కేటీఆర్ని నా లెక్క ఒక్కరోజన్నా జైలుకు పంపించాలన్న ఆయన సంకల్పం నెరవేరడం లేదు. దాంతో ఇక ఆయన కర్మ సిద్ధాంతానికి వచ్చి వాళ్ళ పాపన వాళ్ళే పోతారని ఇక చేతులు ఎత్తేసాడు. ఆల్రెడీ రాష్ట్రంలో పాలన నా వల్ల కాదని చేతులు ఎత్తేసాడు. బకాయిలు ఇచ్చేది లేదు, ప్రాజెక్టులు తెచ్చేది లేదు, జనాలకు ఏది కనీసం రైతులకు యూరియా ఇచ్చేది లేదు, రుణమాఫీ పూర్తిగా చేసేది లేదు. ఇట్లాంటివి అనేక విషయాల్లో చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా చేతులు ఎత్తేసాడు. ఇంకా అయిపోయి అందరు ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఏమైనా చేయగలడో అనుకున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఏమీ చేయలేడని రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు రేవంత్ రెడ్డి ఏం చేయగలడో చెప్పాడు. ఎంతసేపు అయినా నేను మాటలు మాట్లాడతాను, చేతల్లో ఏమీ చేయలేను, ఇట్లాంటివే చీరి చింతగడతాను, ఆయన పేగులు మెడలో వేసుకుంటాను, 60 అడుగుల లోతున తొక్కి పెడతాను, ఇవన్నీ చెప్పి ఇంతవరకు ఏం చేసిర్రు అని అంటే ఇంకా ఆయన ఇల్లే ఆయనకు బందికాన్ అనే కాడికి కథం ముక్తాయింపుకి వచ్చేసారు. ఆయన్ని ఏం చేసేది ఏం లేదు. 119 స్థానాలకు 80 సీట్లు, 150. సో ఇప్పటికీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి
ఈ రాష్ట్రంలో పునర్విభజన జరుగుతుందా లేదా అనేది తెలియకపోవడం శోచనీయం. నియోజకవర్గాల పునర్విభజన జరగడానికి ఇంకా 4 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత ఆ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వేయడానికి ఇంకో 2 ఏళ్ళు పడుతుంది. 2023 నాటికి నియోజకవర్గాల పునర్విభజన అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడే జనగణన 2025 మొదలైంది. ఈ 2025 మొదలైంది 2028 ఎండింగ్ నాటికి ఈ జనగణన పూర్తవుతుంది. అది పూర్తయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. కనీసము ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి రేపు 2028లో ఈ పునర్విభజన ప్రకారము ఎన్నికలు జరుగుతాయా, పాత నియోజకవర్గాల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా అన్న ముందు చూపు కూడా లేదు అని అంటే మనం ఇక 2047కు విజన్ తయారు చేస్తున్నాము. కానీ మనకు 2029లో 2029లో వచ్చే ఎన్నికల్లో శాసనసభలు ఇవే ఉంటాయా, ఎక్కువ పెరుగుతాయన్న సోయి కూడా లేదంటే మనం ఏ స్థాయిలో ఉన్నాము, మన విజన్ ఏంటి, మన రాజకీయం ఏమిటి, మనం ద్వేష రాజకీయాల్లో ఉన్నామా లేకపోతే ఒక విజన్తో కూడిన రాజకీయాలు ఉన్నామా ఇక్కడనే అర్థమవుతుంది.